హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అనమాట. ఇది నిలువ పచ్చడి కాదండి, అప్పటికప్పుడు టిఫిన్స్లోకి కాంబినేషన్గా చేసుకునే అల్లం పచ్చడి. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, పెసరట్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ చట్నీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఫాస్ట్గా చూసేద్దామండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు మినపగుండ్లు, అలానే పావు కప్పు శనగపప్పును వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని గరిటెతో వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న వెంటనే ఇందులోకి కారానికి తగినట్లుగా 7 నుంచి 8 ఎండుమిర్చిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలతిప్పుకుంటూ ఇవన్నీ కూడా బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పులుపుకు తగ్గట్లుగా ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును వేసుకోండి. ఆ తర్వాత చెక్కు తీసి క్లీన్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఒక పావు కప్పు వేసుకోండి. వెంటనే మిక్స్ చేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చట్నీకి యూజ్ చేసే అల్లం వచ్చేసి సాఫ్ట్గా టెండర్గా ఉండాలండి. అదే మీరు ముదిరిన అల్లం తీసుకున్నారంటే పచ్చడి చేదుగా ఉంటుంది. 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో స్వీట్నెస్కి తగినట్లుగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బెల్లంని తురుముకొని వేసుకోండి. స్వీట్ ఎక్కువగా కావాలనుకునేవారైతే 3 టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇందులోకి రుచికి తగినట్లుగా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్ కంటే కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకుతో తాలింపు వేసేసి ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మరి మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.